హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా విషయం గురించి మనం ఎంత వాదించినా ప్రయోజనం లేకపోతే దాని గురించి వాదించి ప్రయోజనం లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో యూస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్. దేర్ ఈజ్ నో యూస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్. ఏదైనా మనకి ఇబ్బంది కలిగిస్తుందని భావించినప్పుడు ఇది ఇబ్బంది కలిగించవచ్చు అని ఇలా చెప్పాలి. దిస్ కుడ్ కాజ్ ట్రబుల్. దిస్ కుడ్ కాజ్ ట్రబుల్. ఎవరైనా తెలియక తప్పు చేసినప్పుడు నీ తప్పును సరిదిద్దుకో అని ఇలా చెప్పాలి. కరెక్ట్ యువర్ మిస్టేక్. కరెక్ట్ యువర్ మిస్టేక్. ఎవరికైనా వాస్తవాల్ని వివరించినప్పుడు అర్థం చేసుకోకపోతే మీరు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మనకి ఇష్టం లేని చోటకి ఎవరైనా వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నప్పుడు నాకు నిజంగా వెళ్ళాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో. ఎవరైనా ఆలస్యంగా వచ్చినప్పుడు మళ్ళీ ఆలస్యం చేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ లేట్ అగైన్. డోంట్ బీ లేట్ అగైన్. కొందరు ద్రవ పదార్థాలు త్రాగేటప్పుడు జుర్రుతూ శబ్దం చేస్తూ త్రాగుతూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు జొర్రడం ఆపు అని ఇలా చెప్పాలి. కెన్ యూ స్టాప్ స్లర్పింగ్. కెన్ యూ స్టాప్ స్లర్పింగ్. ఎవరైనా ఏదైనా సంఘటన గురించి వివరిస్తూ మధ్యలో ఆపితే ఆ తర్వాత ఏం జరిగింది అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. ఎవరైనా ఏదైనా పనిని మనం ఊహించని విధంగా చేసినప్పుడు ఎలా చేశారో తెలుసుకోవడానికి ఆమె ఇలా ఎలా చేసింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ షీ డూ లైక్ దిస్. హౌ డిడ్ షీ డూ లైక్ దిస్. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు ఎలా చెప్పాలో మనకు తెలియదు కదా. అప్పుడు ఇది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ దిస్. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ దిస్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని నమ్మకపోతే నా మీద నమ్మకం లేదా అని ఇలా అడగాలి. డోంట్ యూ ట్రస్ట్ మీ. డోంట్ యూ ట్రస్ట్ మీ. ఎవరైనా మన వస్తువులను తీసుకుని పాడు చేసినప్పుడు నా వస్తువులను ముట్టుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ టచ్ మై థింగ్స్. డోంట్ టచ్ మై థింగ్స్. అమావాస్య రోజు ఆకాశంలో చంద్రుడు కనిపించడు కదా. ఈరోజు అమావాస్య అని ఇలా చెప్పాలి. ఇట్స్ ద న్యూ మూన్ డే టుడే. ఇట్స్ ద న్యూ మూన్ డే టుడే. ఎవరైనా మోసం చేసిన తర్వాత కూడా వాళ్ళని నమ్ముతూ ఉంటే మీరు ఇప్పటికీ అతన్ని నమ్ముతారా అని ఇలా అడగాలి. డూ యూ స్టిల్ బిలీవ్ హిమ్. డూ యూ స్టిల్ బిలీవ్ హిమ్. మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళి చాలా రోజులైతే ఆ ప్రదేశాన్ని సందర్శించి చాలా రోజులైంది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ విజిటెడ్ దట్ ప్లేస్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ విజిటెడ్ దట్ ప్లేస్. మనం అనుకున్నది ఏదైనా పొందినప్పుడు నేను అనుకున్నది పొందాను అని ఇలా చెప్పాలి. ఐ గాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ గాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఈ రోజుల్లో చాలామంది కారు లోను తీసుకుని కొంటారు కదా. నేను ఈ కారు లోన్పై కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ దిస్ కార్ ఆన్ లోన్. ఐ బాట్ దిస్ కార్ ఆన్ లోన్. పరీక్షలు దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు చదువుకోవాలి కదా. వాళ్ళు పరీక్షలకు చదువుకోవాలి అని ఇలా చెప్పాలి.
They should study for exams. They should study for exams. ఏదైనా జోక్ విన్నప్పుడు కొందరు పెద్దగా నవ్వుతారు కదా, అతను పెద్దగా నవ్వాడు అని ఇలా చెప్పాలి. He laughed loudly. He laughed loudly. మనం ఏదైనా ఒక విషయాన్ని వివరించిన తరువాత ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో నిర్ధారించుకోవడానికి నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను అని ఇలా చెప్పాలి. I hope you understood what I meant. I hope you understood what I meant. ఏదైనా ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి అని ఇలా చెప్పాలి. We should be ready now. We should be ready now. ఎవరినైనా ప్రోత్సహించి ఉత్సాహపరచడానికి నీ కలలను నెరవేర్చుకో అని ఇలా చెప్పాలి. Fulfill your dreams. Fulfill your dreams. ఎవరైనా ప్రతి విషయం మర్చిపోతూ ఉంటే నేను నీకు అన్నీ గుర్తు చేయాలి అని ఇలా చెప్పాలి. I have to remind you of everything. I have to remind you of everything. అలాగే నా మనసులో ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. There is nothing in my mind. There is nothing in my mind. ఎవరి వలనైనా ఏదైనా పని పాడైనప్పుడు నీ వల్ల అంతా చెడిపోయింది అని ఇలా చెప్పాలి. Everything got messed up because of you. Everything got messed up because of you. కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు అని ఇలా చెప్పాలి. It is not easy to make a decision. It is not easy to make a decision. కొన్ని విషయాలు ఎవరూ ఇష్టపడరు కదా, దీన్ని ఎవరూ ఇష్టపడరు అని ఇలా చెప్పాలి. Nobody likes this. Nobody likes this. మన ఇంట్లో పనిచేసే అతను వారం రోజుల నుండి పనికి రాకపోతే అతను వారం రోజులుగా పనికి రాలేదు అని ఇలా చెప్పాలి. He did not come to work for a week. He did not come to work for a week. కొందరు అందరినీ ఆకట్టుకునే విధంగా చక్కగా మాట్లాడతారు కదా, ఆయన మాట్లాడే విధానం బాగుంది అని ఇలా చెప్పాలి. The way he speaks sounds good. The way he speaks sounds good. ఎవరైనా ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు వచ్చాడు అని ఇలా అడగాలి. When did he come? When did he come? మనకి దూరంగా ఎవరైనా కొత్త వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ఎవరో తెలుసుకోవడానికి అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు అని ఇలా అడగాలి. Who is standing there? Who is standing there? మనం ఏదైనా కొత్త ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఇలా అడగాలి. How do I go there? How do I go there? ఎవరినైనా పిలవమంటారేమో తెలుసుకోవడానికి నేను ఆమెను పిలవనా అని ఇలా అడగాలి. Can I call her? Can I call her? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.